గోవింద గోవింద
శాంతికి ఎవరంటే తోడు? సరసపు కొమ్మ. కొమ్మ అంటే ఇక్కడ ఎవరు? ఆ సాక్షాత్తు మహాదేవి శ్రీ లక్ష్మీదేవి. మనలందరినీ చల్లగా చూసే ఆ తల్లి యొక్క దీవెనలు మనకి ఇప్పుడు కావాలి. ఐశ్వర్యము కాదండి, మనకు కావలసింది ఆరోగ్యము.
Haristotram. Haristotra, composed by Sri Paramahamsa Brahmananda, drives us to the abode of bliss, and the 8 slokas represent Ashtadala Padma, where Lord Vishnu is seated along with Mahalakshmi. Hari Hari జగజ్జాలపాలం కనత్కంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం జగజ్జాలపాలం కనత్కంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం సదాంబోధివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచ్చారువక్త్రం భజేహం భజేహం రమాకంఠహారం శృతివ్రాతసారం జలాంతర్విహారం ధరాభారహారం చిదానందరూపం మనోజ్ఞస్వరూపం ధృతానేకరూపం భజేహం భజేహం జరాజన్మహీనం పరానందపీనం సమాధానలీనం సదైవానవీనం జగజ్జన్మహేతుం సురానేకకేతుం త్రిలోకైకసేతుం భజేహం భజేహం కృతాంనాయగానం ఖగాధీశయానం విముక్తేర్నిదానం హరారాతిమానం స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం నిరస్తార్థశూలం భజేహం భజేహం సమస్తామరేశం ద్విరేఫాభకేశం జగద్దింబరేశం హృదాకాశవేశం సదా దివ్యదేహం విముక్తాఖిలేహం సువైకుంఠగేహం భజేహం భజేహం సురాలీ బలిష్టం త్రిలోకీ వరిష్టం గురూణాంగరిష్టం స్వరూపైకరిష్టం సదా యుద్ధధీరం మహావీరవీరం భవాంబోధితారం భజేహం భజేహం రమావామభాగం తలాలగ్ననాగం కృతాధీనయాగం గతారాగరాగం మునీంద్రైః సుగీతం సురైః సంపరీతం గుణౌఘైరతీతం భజేహం భజేహం ఇదం యస్తు నిత్యం
समाधाय चित्तम् पठेदष्टकं कष्टहारं मुरारेः स विष्णोर्विशोकं ध्रुवं याति लोकं जराजन्मशोकं पुनर्विन्दते नो इति श्री परमहंस स्वामी ब्रह्मानन्द विरचितं हरिस्तोत्रम्। శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రం. The self-manifested idol at Tirumala was being worshipped by devotees from times immemorial. According to Puranas, Lord Brahma worshipped the Lord of 7 hills with golden lotuses gathered from Akasha Ganga, while ఎవరు కూడా మాట్లాడకుండా దయచేసి అందరికీ విజ్ఞాపన చేస్తున్నా. భగవంతుడు ఇచ్చినటువంటి మన అవకాశం కాబట్టి ఎంతో మంది ఉన్నారు ఇక్కడ కళ్యాణం చేయడానికి. కానీ అవకాశాన్ని భగవంతుడికి కైంకర్యం చేసేటువంటి అందరికీ ఇష్టపడాలి. మీకు అందరికీ ఇష్టమే కదా? అందరికీ మరి అందరికీ ఇష్టం అంటే ఎక్కడ భగవన్నామాన్ని గట్టిగా వినిపిస్తే అక్కడ ఇంకా తొందరగా వాళ్ళకి అనుగ్రహాన్ని ఇస్తాడు. మరి మన కోసమే స్వామి రోజు కంటే చల్లటి వాతావరణాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొండ పైన భగవంతుడు ఎక్కడ ఉంటాడండి? 7 గుండల వాడ వెంకటరమణ గోవింద. అలాగే మనకు కూడా కొండ మీద ఇంత గొప్పనైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నాము అంటే అందరికంటే ఎక్కువ అనుగ్రహాన్ని మనం పొందాము. అది యొక్క అనుగ్రహం మనకు కావాలి కదా. కాబట్టి కళ్యాణం పూర్తయ్యేంత వరకు భగవన్నామాన్ని చెప్పుకుంటప్పుడు మాత్రం అదే విధంగా చేస్తున్నా. ఓం అయం ముహూర్త శుభ ముహూర్తస్తు నోరేరి సోమాపరాధ సర్వదా సర్వకార్యేషు నాస్తి దేనామ మంగళం భగవాన్ మంగళాయతమో హరి శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ భూనీలాల
దేవదనందగరుడ విశ్వక్సేనాది భక్తపరివారేభ్యో నమః సర్వోత్తేభ్యో నమః శ్రీ వరాంకులపరకాలయాం నిర్మలాది పూర్వాచార్యేభ్యో నమః సర్వేభ్యः శ్రీ వైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో నమః ఇది నమస్కారం కుర్యాత్ ఆసీనో దర్భాన్ ధారయమానః పవిత్రవాణి ప్రాణానాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం గోవింద గోవింద శ్రీ మహావిష్ణు ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వారాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే యుగస్య ప్రభవాది షష్ఠి సంవత్సరే దక్షిణాజనే వ్యభవంత ఏవం గుణ విశేషణ విశిష్టాయ అస్య శుభతిథౌ అస్య శ్రీ భగవతో దేవదేవ ఉత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య జగత్కుటుంబినః జగత్ రక్షణార్థం అవతీర్ణస్య శ్రీ గోదారంగనాథ స్వామినః పరిపూర్ణ అనుగ్రహేణ మీ గోత్రాన్ని మీ పేరు కూడా ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణ సిద్ధ్యర్థం మమ జన్మలగ్న నామలగ్న జన్మాంశ నామాంశ వశాచ్చ ఏ గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః తేషాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత సిద్ధ్యర్థం మమ వ్యాపారేణ వ్యవహారేణ కోటిలాభ సిద్ధ్యర్థం సంకల్పిత సర్వకార్య దిగ్విజయత సిద్ధ్యర్థం పుత్రస్య పుత్రికస్య పౌత్రస్య పౌత్రికస్య ఉన్నత విద్య ప్రాప్త్యర్థం శరీర ఆరోగ్య సిద్ధ్యర్థం సంకల్పిత గోదారంగనాథ స్వామినః పరిపూర్ణ అనుగ్రహేణ మమ మనోభీష్ట సిద్ధ్యర్థం లోక కళ్యాణ అర్థం రాజరాష్ట్ర అభివృద్ధ్యర్థం మమ నూతన ప్రతిష్టా మహోత్సవ అనుగ్రహ సిద్ధ్యర్థం సంకల్ప శ్రీముఖేన మీకు ఉండేటువంటి సంకల్పాన్ని స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర విన్నవించుకోండి. అంతా కూడా అక్షుతలను కుడి చేతి
మీ శ్రీమతి గారి చేతిలో వదిలేయండి. అది కింద కానీ లేదైనా ఒక తమలపాకు వేసుకుని ఆ తమలపాకులో వదిలివేయండి అంతా కూడా. ఓం హిరణ్యగర్భస్సమవరదదాగ్రేభూతస్య సదాధారవధవీన్యాపదేవాంగస్మై దేవాయ ఆవేశా విధేమ. భోల్ గోదారంగనాథ భగవానికి అన్ని రోజులు ఒకటి మీరన్నా మాట్లాడాలి లేదా మేమన్నా చెప్పాలి. మీరు మాట్లాడుతూ ఉంటే కదా వైశిష్ట్యం చెప్పండి. చెప్పండి మీరు. సాక్షాత్తు అమ్మవారి ఉద్భవించినటువంటి అంశం ఈ లోకానికి లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి అమ్మవారు. ఈ లోకాన్ని కూడా స్వామి వారికి ఎవరు తీసుకెళ్ళాలండి? మీరు రోజున 30 రోజులుగా ఒక్కొక్క పాశ్రం మనకు తిరుప్పావై అంటే గొప్పనైనటువంటి శ్లోకాన్ని అమ్మవారు ఈ 30 రోజులు ఇవ్వడం, ఆ ఇచ్చినటువంటి అంశం ఎంత అద్భుతంగా అమ్మవారు తీర్చిదిద్దారు అంటే తను ఒక్కదే అమ్మ స్వామిని పొందాలి అంటే ఎంతో సులభంగా పొందవచ్చు. కానీ ఒక్కొక్క రోజున ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి ఒక్కొక్క గోపికను లేపి ఆ ఉండేటువంటి భక్త కోటినందరినీ కూడా స్వామి దగ్గరికి తీసుకొని వచ్చింది కదా అమ్మవారు. ఆ అమ్మవారు చేసినటువంటి ఆ గొప్పనైనటువంటి దీక్షని కటాక్షమైనటువంటి స్వామి అప్పుడు అమ్మవారిని స్వీకరించారు. ఆ అమ్మవారి పేరేంటండి? ఒక అనుగ్రహాన్ని స్వామికి ఇచ్చేటువంటిది అని అర్థం అన్నమాట. ఆ 30 రోజుల దీక్షని 28 రోజులు స్వామికి మనము ఒక్కొక్క పాశ్రాన్ని స్వామికి విన్నవించాం. ఈ రోజున 29వ పాశ్రం, దాన్ని శాక్తమలై పాశ్రమం అని కూడా అంటారు. ఆ రోజున ఎవరైతే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతామో ఆ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో మనము పాత్రలమవుతామో వారందరికీ కూడా నేను గొప్పనైనటువంటి అనుగ్రహాన్ని, ఎందుకంటే మనం కూడా సంసారం అనేటువంటి జీవితంలో ఎన్నో రకములైనటువంటి బాధలను పడుతూనే ఉంటాం. ఆ బాధలు మన వరకే ఉండాలి కానీ అందుకని ఎవరెవరమైతే ఈ రోజున కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటామో వారందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఎంత గొప్పగా అమ్మవారు పొందారో మనందరికీ కూడా ఆ కటాక్షం నుండి సమస్తమైనటువంటి కోరికలు నెరవేర్చేటువంటి అనుగ్రహం ఈ రోజున పొందారట. అందుకని మనం ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఈ రోజు జరుపుకోవడానికి ముఖ్య కారణం ఎందుకో సాక్షాత్తు మనమే అనుకుంటాం భగవంతుడు కావున ఇక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడు ఏమైనా చేయవచ్చు ఇలా మనం అంటామని తెలిసే పాపం ముందుగా అమ్మవారిని స్వామి పంపి అమ్మ నువ్వు చెయ్యి, ఎంత కష్టం వచ్చినా నువ్వు చెయ్యి 10 మందిని తీసుకొని వెళ్ళు. తద్వారా వారు కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం వల్ల వారికి మంచి జరుగుతుంది అని అమ్మవారు చేసి చూపించారు. ఎలా మేము ఇక్కడ చెప్తూ ఉంటే మీరు అక్కడ మాట్లాడుతూ ఉన్నారనుకోండి, మీ పనులు మీరు చేసుకుంటూ ఉన్నారనుకోండి, పొందవచ్చునా? పొందలేం కదా. కాబట్టి మన అమ్మవారి నామాన్ని జపం చేస్తూ ఉండండి. ఈ 2 గంటల సమయంలో మీకు అందరికీ మంచి అనుగ్రహాన్ని ఇస్తాను అని అన్నారు అందరూ చెప్పారు. కాబట్టి మనమంతా కూడా భగవానికి ఓం తత్పురుషాయ విద్మహే వేద్రహస్తాయ ధీమహి ఆవాహిత విశ్వక్సేన సుప్రేత సుప్రదన్నో వరదో భూతో ఉత్తరే శుభకరమన్య విఘ్నమస్తు భూందో మహాంతో గృహంతో ఉత్తరే శుభకరమన్య విఘ్నమస్తు శ్రీ విశ్వక్సేనం యథాస్థానమద్వారరామే బాలగట్టివేలం శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ విశ్వక్సేన ప్రసాదం భగవత్పాదమూలేదమురవ్య ఆచార్య శ్రీహస్తేన యజమానస్య శిరసా గృహ్ణంతు. ఓం నిరాజనాయ నమః. ఓం అసరంభాయ నమః. ఓం ఓంకారాయ నమః. ఓం పూర్ణాత్మనే నమః. ఓం ఐంకారబంధనాయ నమః. ఓం అక్బరదాయ నమః. ఓం వీరారాధ్యాయ నమః. ఓం విశ్వరూపాయ నమః. ఓం విష్ణురూపరాయ నమః. ఓం సత్యవ్రతాయ నమః. ఓం
మంగళ విగ్రహాయ శ్రీమతే మంగళంగౌసరేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి जय भोल सुदर्शन भगवान के भोल चक्रराज भगवान के भोल गोदा रंगनाथ भगवान के కొంచెం గట్టిగా చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం ఇంకా కొంచెం చక్రరాజ భగవాన్ కి భోల్ చక్రరాజ భగవాన్ కి మనసులో సుదర్శన నామాన్ని జపం చేస్తున్నదంతా కూడా अस्य श्री भगवतो देवदेवोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनाथकस्य देवदेवस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थमवदीर्णस्य श्री गोदारङ्गनाथस्वामिनः एव श्री विजयवल्ली नमेधस्य सुदर्शनस्वामिनः लोककल्याणार्थं राजराष्ट्राभिवृद्ध्यर्थम् आलयाभिवृद्ध्यर्थं सङ्कल्पिता श्री धनुर्मासप्रयुक्त गोदा कल्याण महोत्सवाराधनकर्मणः पुण्याहं भवन्तो ब्रुवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु कर्मणः स्वस्तिं भवन्तो ब्रुवन्तु कर्मणे स्वस्ते कर्मणः रतिं भवन्तो ब्रुवन्तु कर्मरुध्यधां 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 ॐ भद्रं मे स्तुष्टुवागमोदस्तनूभिः देवदेवजितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवा पूजा विश्ववेदा स्वस्तिरस्ताक्षो अरिष्टनेमिः बृहस्पतिर्ददातु ॐ पृथिवी शान्ता दाग्निना शान्ता सामे शान्ता शुचकोशभजतु अंतरिक्षकं शान्तं तद्वाजुना शान्तं तन्मे शान्तकं शुचकं शमजतु द्यौ शान्तादादित्येन शान्ता धामे शान्ता शुचकोशमयतु शान्तिरन्तरिक्षकं शान्तिर्द्यौ शान्तिरवादरजुजा शान्तिरग्नि शान्तिर्वायु शान्तिरादित्य शान्तिश्चन्द्रमा शान्तिर्नक्षत्रादि शान्तिराप शान्तिरोदय शान्तिर्वनस्पतय शान्तिर्गौ शान्तिरजा शान्तिपुरुष शान्तिर्ब्रह्म शान्तिर्ब्राह्मण शान्ति शान्तिरेव शान्तिर्मेऽस्तु शान्तिः तयाहं शान्त्या सर्वशान्त्या मह्यं विपदे चतुष्पदे च शान्तिं करोमि शान्तिर्मे अस्तु शान्तिः ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तस्मिन्नावते तमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः अथ पुरुषो हवे नारायणो कामयत प्रजास्य जयते नारायणात् प्राणो जायते मनः सर्वेन्द्रियाणि च वायुर्ज्योतिराम पृथिवी विश्वस्य धारिणी नारायणात् ब्रह्मा जायते नारायणात् रुद्रो जायते नारायणादिन्द्रो जायते नारायणात् प्रजापतयः प्रजायन्ते नारायणात् द्वादशादित्या रुद्रावदवः सर्वाणि दशन्दागुंषे नारायणात् देव समुत्पद्यन्ते नारायणात् प्रवर्तन्वर्ध्वश्च नारायणः अधश्च नारायणः अन्तर्बहिश्च नारायणः नारायण एवेदकं सर्वं यद्भूतं यच्च भव्यम् निष्कलङ्को निरञ्जनो निर्विकल्पो विकल्पो निराख्यात शुद्ध एव एको नारायणः नद्विधेयोऽस्ति कश्चित् य एवं वेद एतत् सामवेद शिरोजादेते
అకార ఉకార మకార ఇతి యమత్వాముచ్యతే యోగే జన్మ సంసార బంధన. నమో నారాయణాయేతి మంత్రోపాసక వైకుంఠ భువన లోకం గమిష్యతి. ఇదం పరం పుండరీకం విజ్ఞానఘన తస్మాత్తతి తావన్మాత్రం బ్రహ్మణ్యో దేవకీ పుత్రో బ్రహ్మణ్యో మధుసూదనో సర్వభూతస్తమేకం నారాయణో రూపమకార పరబ్రహ్మ ఏతదథర్వశిరోజోధీతే ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి. సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి మాధ్యం దినమాదిత్యాభిముఖో దీయానా పంచపాదగోపపాదగాత్మముచ్యతే సర్వవేద పారాయణ పుణ్యం లభతే. నారాయణ సాయుధ్యమవాప్నోతి నారాయణ సాయుధ్యమవాప్నోతి ఏవం వేద యత్యోపనిషత్ సంద్వాసిన్యామి యదుషా ప్రజామాయుర్ధనం చ ఓం శాంతి శాంతి శాంతి. మంగళనీరాజనం దద్యాత్ మంగళం చక్రరాజాయ మహనీయ గుణాత్మనే పద్మనాగరాంబోజ పరిష్కారాయ మంగళం మంగళ శాసన పరైర్మదాచార్య పురోగమే సర్వైస్తపూర్వైరాచార్యే సత్కృతాయాస్తు మంగళం మంగళ నీరాజ. జై భోల్ సుదర్శన భగవాన్ కి భోల్ చక్రరాజ భగవాన్ కి లక్ష్మీ రమణ గోవింద గోదా రమణ గోవింద. ఓమిది ప్రణవేన కుంభముత్థాప్య పుష్టిరస్తు పుష్టిరస్తు వృద్ధిరస్తు ఐనాన్యాం భక్తిదేశారిష్ట నిరజనమస్తు ఆత్మేయాం యత్పాపం తత్ప్రజనమస్తు సుఖినో భవంతు. ఓం శతధార బృందాస్పదా బాలగంగాధార భక్తిద్రవరద వక్షజంబరమం పవిత్రం భగవాన్ పరిరక్షేందం ప్రాచ్యానిర్వాదుదేవో దక్షిణాజాంనందరజనోపదేశ్యామి పద్యుమ్నోపదేశ్యామనిరుద్ధ ఊర్ధ్వాజాంగదాధరో మహాపురుషో మార్జయతాత్. నమస్కారం చేసుకొని చెప్పండి అంతా కూడా. వైష్ణవేభ్యః శ్రీ వైష్ణవేభ్యః నానా నానా గోత్రేభ్యః గోత్రేభ్యః నానా నానా నామభ్యః నామభ్యః స్వస్తి స్వస్తి. వాసుదేవ వాసుదేవ పుణ్యాహ వాచన పుణ్యాహ వాచన మంత్రజప మంత్రజప దక్షిణాం దక్షిణాం మమ మనసి ఉత్సాహః ఉత్సాహః అపరిమిత అపరిమిత హిరణ్యం హిరణ్యం తుభ్యమహం తుభ్యమహం సంప్రదదే సంప్రదదే. తుభ్యమహం సంప్రదదే నమః ఏన దేవేరదే కళ్యాణ మండపం ప్రోక్షయేద్. ఓం పవిత్రేణ జాతవేదామోద్విజంత్యాపునాత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. భోల్ గోదారంగనాథ భగవాన్కి గట్టిగా భోల్ గోదారంగనాథ భగవాన్కి. జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో సుదర్శన భగవానుడి యొక్క ఆరాధన ఉండేటువంటి స్థల దోషము, ద్రవ్య దోషము, ఆత్మదోషము, దేహ దోషము ఇవన్నీ కూడా తొలగి భగవంతుడి యొక్క కళ్యాణ మహోత్సవానికి చేయడానికి ఒక ఆధారను మనం ఇప్పుడు పొందడం జరిగింది. మరి ఈ యొక్క కళ్యాణంలో భగవంతుడికి అమితమైనటువంటి ఇష్టమైనటువంటిది ఏమిటండి? మనకు ఏదో ఒకటి ఇష్టం ఉంటుంది కదండి. కొంతమందికి తీపి పదార్థాలు ఇష్టం ఉంటాయి, కొంతమందికి మరో పదార్థాలు ఇష్టం ఉంటాయి. మరి స్వామికి ఇష్టమైనటువంటిది ఏమిటండి తెలిసిన ఎవరికైనా? ఇంకా స్వామికి ఇష్టమైనటువంటిది భక్తకోటి యొక్క భక్తులు చెప్పేటువంటి నామం ఇష్టమట స్వామికి. అందుకని స్వామి ఏమన్నాడండి? సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాః సుఖినః భవంతి. ఎప్పుడైతే నా నామాన్ని మీరు చెప్తారో మీ అందరికీ మంచి అనుగ్రహాన్ని ఇస్తాను అని స్వామి చెప్పాడు. మరి స్వామికి ఇష్టమైనటువంటిది ఏంటండి? ఇంకోటి
మరి ముందు వాళ్ళే చెప్తున్నారు, మరి వెనుక వాళ్ళు చెప్తున్నారు. గట్టిగా భగవన్నామాన్ని చెప్తాం కదండి ఒకసారి. బోల్ వెంకటేశ భగవానికి. ఇంకొక పాపం తన పిల్లలం కదా, ఎవరు ఒక్కరు చెప్పుకున్నా తను ఇంకా ఎక్కువ బాధపడతాడట. మరి ఆయన బాధపడుతుంటే మనం చూడగలుగుతామండి? ఎంతమందికి బాధపడుతుంటే చూడడం ఇష్టం? స్వామి బాధపడుతుంటే, స్వామి బాధపడితే ఇంకొకరు ఎవరు బాధపడతారండి? వెంటనే అమ్మవారు బాధపడతారు. మరి ఇద్దరు బాధలు మనకు అవసరమా అండి? అవసరం లేదు కదా. మరి ఒకసారి చెప్తామా గట్టిగా? స్వామికి ఇష్టమైనటువంటిది మంత్రాధీనంతు దైవతం. అంటే ఒక ఆలయానికి వస్తే మనకు ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఎందుకు కలుగుతుంది అంటే, వేదమూలం ఇదం జగత్, వేదం ద్వారా వచ్చేటువంటి మంత్రశక్తి భగవంతుడికి ఇష్టమట. ఆ మంత్రాలు చదువుతూ ఉంటే ఎక్కువ ఆనందిస్తూ భక్తకోటి యొక్క నామం ద్వారా ఇంకా అమితమైనటువంటి ఆనందాన్ని మనసులో ఉండేటువంటి సంకల్పం అంతా కూడా స్వామి నెరవేరుస్తారట. మీ అందరికీ ప్రోక్షణ జరిగింది కదా, నీళ్ళ చేత జరిగిందా లేదా అండి? ఆ నీళ్ళ ద్వారా వచ్చేటువంటి ప్రోక్షణ సాక్షాత్తు సుదర్శన భగవానుడి యొక్క అనుగ్రహమే. ఎందుకంటే అన్నిటికంటే గొప్పనైనటువంటి శక్తి కలిగినటువంటిది తీర్థము, నీళ్లు అట. ఆ నీళ్ళల్లో ఈ ఉండేటువంటి మంత్రాల ద్వారా ఏమవుతుంది? పర్జన్య సంభవ, అంటే మంత్రాల ద్వారా చేసేటువంటి కార్యక్రమాల ద్వారా వర్షాలు కురుస్తాయట. ఆ వర్షాల ద్వారా వచ్చేటువంటి సంపద అంతా కూడా భగవంతునికి అర్పణ చేసినటువంటి ఆ పదార్థాలను ఎప్పుడైతే మనకు స్వీకరిస్తామో తద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుందట. అంటే భగవంతుడి కార్యక్రమం ఏం చేసినా కూడా అది ఎవరికి చెందుతుంది? ఎవరికి చెందుతుందండి? కొంతమంది చెప్తున్నారు భక్తుల్లో ఎవరున్నారండి? భక్తుల్లో మనందరం కూడా స్వామివారి యొక్క భక్తులమే కదా. కాబట్టి ఆయన ఏది చేసినా చెందేటువంటిది మనకే. కాబట్టి భగవంతుడి యొక్క ఏ కార్యక్రమం అయినా కూడా అత్యంత వైభవంగా భక్తుల యొక్క కోరికలు నెరవేర్చడానికి మాత్రమే అట భగవంతుడు చేసేటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఇంక కళ్యాణ మహోత్సవం ప్రారంభం కాలేదు, ముందుగా మనకు శుద్ధి కార్యక్రమాలు జరిగాయి. మరొక 10 నిమిషాలు మనకు సంకీర్తన ఆలపిస్తారు. సంకీర్తన అయిపోయిన వెంటనే కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభం చేసుకుందాం. ఈలోపు మీకు అందరికీ కూడా కళ్యాణం అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అనేటువంటిది వాళ్ళు సంకీర్తన చేసేంతసేపు మీరు ఆలోచించండి. మిమ్మల్ని అడుగుదాం, అప్పుడు చెప్పాల్సి ఉంటుంది. బోల్ వెంకటేశ భగవానికి, బోల్ గోదారంగనాథ భగవానికి. అటువంటి బంధువులందరికీ కూడా ధనుర్మాస శుభాకాంక్షలు అందజేస్తాం. మరి అర్చకుల వారు మనకు సెలవు ఇచ్చినట్టు ఇస్తున్నారు. స్వామి అనుగ్రహం మనమేం చేయలేం దానికి. సో ఆ నారాయణ తలుచుకోవడంలో ఉన్నది ఏంటి అంటే, మనలో ఉన్న మలినము బయటికి వెళ్ళటానికి అది తోడ్పడుతుందని వేదాలు చెప్తున్నాయి. అందులో భాగంగా ఈనాటి సంకీర్తన యజ్ఞంలో 13వ సంకీర్తన దౌళి రాగంలో, అది ఎందుకని ఆల్రెడీ వినేశారు. సో దాన్ని కొంచెం గమనించవలసింది ప్రార్థన. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
దయచేసి మీ చేతులకి కాస్త పని పెడదాం. ఏమని వేడుకోవాలి స్వామిని అంటే ఆరోగ్యాన్ని ఇవ్వు అని మాత్రమే వేడుకుందాం. ఓకేనా? అందరూ ఒక్కసారి మా తాళం స్టార్ట్ అయిన వెంబడి మేము ఓడిపోవాలి, మీరు గెలవాలి, అలా ఉండాలి తాళం. ఓకేనా? నేను 3 అన్నప్పుడు మీరందరూ చేతులు, అంటే ఇందులో రహస్యం ఏంటి ఒక వైద్యులను మనకు అందించాడు. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ చప్పట్లు కొట్టాలి. వచ్చిన ప్రతి ఒక్కరు తాళంతో పాటు, నన్ను కొట్టేది కాదు. ఓకే? నాకు వినిపించట్లేదు అయితే మీరు ఇక్కడ లేరు. భోజన బాగా వినండి. అంటున్నారు మన వాళ్ళు ఏం చేస్తారంటే చాలా చాలా హీనంగా అంటుంటారు. ఏం లక్ష్మి, నీ కోడలు ఇద్దరుతుందని పెళ్లి అయిపోతే ఇద్దరిని కనుక నా కోడలు 10 సంవత్సరాలు ఒక్క కోడు లేదు గుట్ట లేదని గదిలిస్తూ ఉంటారు. అది కాదండి. తర్వాత మళ్ళీ వాళ్ళు చూసినప్పుడు మనం ఇచ్చినప్పుడు మనం పాడేది. కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామిజీ అమ్మవార్లకి రక్షా సూత్ర ధారణ కార్యక్రమం జరుగుతుంది. అందరికీ రక్షా సూత్రాలను చూపిస్తున్నారు ఆచార్యుల వారు. ఆ రక్షా సూత్రాలకి నమస్కారం. గోవింద లక్ష్మీ రమణ గోవింద, గోదారమణ గోవింద. ఓం గోదారమణ గోవింద. శుభముహూర్తస్తు సుప్రతిష్ఠితమస్తు
తదాస్తు కళ్యాణాద్భుతగాత్రాయ కవిదార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళాయ సర్వైశ్చ పూర్వైరాచార్యే సత్కృతాయాస్తు మంగళం మంగళ నీరాధన దేవందర్శయామి గోవింద గోదారంగనాథ స్వామి గోవింద అనయానాథ భగవాన్ కే గోదారంగనాథ భగవాన్ కే జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఈ విధంగా అమ్మాయి యొక్క తల్లిదండ్రులని భగత్ ఎవరు ఉన్నారు? అమ్మాయి వాళ్ళు మీరంతా అమ్మాయి మళ్ళీ ఎవరినో ఒకరిని కళ్యాణం అయిపోయిన తర్వాత అడుగుతాం వాళ్ళు లేదు చెప్పాల్సి వస్తుంది బోల్ వెంకటేశ భగవాన్ కి బోల్ రంగనాథ భగవాన్ కి శ్రీ కన్యాదారం రత్నాభృతి అక్షిత గోత్రోద్భవాయ పరే పరబ్రహ్మణే నమః వ్యూహే ప్రద్యుమ్న జనమన పౌత్రాయ విభవే వాసుదేవ జనమన పుత్రాయ అర్చావతారే శ్రీ రంగనాథ స్వామినే కన్యాధిదేవరాయ పుణీద్వయ బోల్ రంగనాథ భగవాన్ కి బోల్ రంగనాథ భగవాన్ కి. పాపం కొంతమంది ఇంకా చెప్పట్లేదు అంటే స్వామివారి యొక్క గుణగణం తెలిస్తేనే మనం గట్టిగా చెప్పేయడం అవకాశం కూడా ఉంటుంది కదండి. మరి రంగనాథ భగవానుడు ఎటువంటి వాడు ఏమిటంటే బంగారం అనేటువంటిది కాదు అర్థం, ఆకర్షణీయం కలిగినటువంటిది అని అర్థం. ఆ ఆకర్షణీయం కలిగినటువంటి గుణం కలిగినటువంటిది ఎవరండి? మన అమ్మవారట గోదా అమ్మవారు. ఆమె ఏ విధంగా ఉద్భవించింది? లక్ష్మి క్షీర సముద్ర రాజధనజాం, క్షీర మధనంలో చిలికితే పుట్టినటువంటి అమ్మ మన గోదా అమ్మవారట. ఆమె ఈ యొక్క ఉద్భవంలో భూగర్భంలో దొరికినటువంటి విష్ణు చిత్ర వారికి దొరికినటువంటిదట. ఉద్భవాలుగా అమ్మ కూడా జన్మించి పరంలో వ్యూహంలో విభవంలో మన యొక్క జగత్తుకి రక్షణగా అమ్మవారు ఉండి ఈ కలియుగంలో ఆమె వ్రతాన్ని చేసి ఆ వ్రతం ద్వారా స్వామిని పొందినటువంటి అంశమే ఈ యొక్క గొప్పనైనటువంటి అంశం. అలాగే అందరికీ ముఖ్యమైనటువంటిది సౌభాగ్యం. ఆ సౌభాగ్యాన్ని గోత్రంగా పెట్టుకున్నటువంటిది మన అమ్మవారట. ఆ అమ్మవారికి స్వామిని ఇప్పుడు మనము కళ్యాణ మహోత్సవాన్ని ఆచరిస్తున్నాం. శాసన మండలి చైర్మన్ అందరికీ సుపరిచితుడు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఈ రోజు ఈ కళ్యాణానికి వీక్షించేదానికి కనీసంగా నాకు తెలిసి ఒక 15 సంవత్సరాల నుంచి ఈ దేవాలయానికి వారు వస్తున్నారు. కాబట్టి వారి కృషి మరియు మన యొక్క శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ గారు ఈ యొక్క నియోజకవర్గానికి శాసనసభ్యులు అందరికి సుపరిచితులు. ఈ దేవాలయ నిర్మాణంలో వారు మాకు ఏదైతే ఇప్పుడు మిగిలి ఉన్న పని ఉన్నదో వారి చేతుల మీదుగా ఈ దేవాలయం నిర్మాణం పూర్తవుతుందని ఈ యొక్క దేవరకొండలో ఈ కళ్యాణం మీద కూర్చున్న వారు కానీ భక్తకోటి ప్రజలు కానీ మేము విశ్వసిస్తున్నాము. ఈ భారం వారి మీద పెట్టుకొని మాకు ఇప్పటి వరకు కూడా ఒక 6 కోట్ల రూపాయలు వారి ద్వారానే శాంక్షన్ అయినాయి. మన బాలునాయక్ ఎమ్మెల్యే గారు, మన యొక్క శాసన మండలి చైర్మన్ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఈ యొక్క దేవాలయానికి ఎలానైనా పూర్తి చేయాలని వారు సంకల్పం ఇచ్చినారు. ఆ యొక్క ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సంకల్పమే అనుకుంటాము. మరియు వారి యొక్క పలుకులు అందరికీ కరతాళ ధనాలు ఉండాలని మరీ కోరుకుంటూ పెద్దలు గౌరవనీయులు నేనావత్ బాలనాయక్ గారు మరి భక్తజనం అందరికీ కూడా మహిళా మతలు అందరికీ కూడా ఈ కళ్యాణం వీక్షిస్తున్న ప్రతి సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి దేవరకొండ పట్టణంలో సుమారుగా 25 కోట్ల రూపాయలతోటి
ఈ దేవాలయ నిర్మాణం చేయాలని మా కమిటీ సభ్యులందరం కూడా మరి ఒక తలంపుతో ఉన్నాం. మరి ఇప్పటికి సుమారుగా 12-13 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం చేసి వచ్చిన 6 కోట్లైనా మరి విరాళాల ద్వారా దాతల ద్వారా వచ్చిన మొత్తం 12-13 కోట్లు ఖర్చు పెట్టినాం. మరి ఏది ఏమైనా ఇంత పెద్ద టౌన్ లో గత 35 సంవత్సరాల క్రితం ఆ వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిసి మరి ఆనాడు 35 సంవత్సరాల క్రితం కొంతమంది పెద్దలు ఆ చిన్న గుడి నిర్మాణం చేసుకొని పూజలు చేసుకుంటూ వస్తా ఉన్నారు. అటువంటి గుడి ఈనాడు దేవకొండ పట్టణంలో సుమారుగా గుట్ట మీద 4 ఎకరాల స్థలంలో బ్రహ్మాండంగా నిర్మాణం జరుగుతుంది. ఆ భగవంతుని ఆశీర్వాదం వల్ల మరి ఇటువంటి కార్యక్రమం మన పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు కానీ, బాలనాయక్ గారు కానీ, మన జిల్లా మంత్రివర్యులు కానీ అందరూ కలిసి ఈ గుడిని పూర్తి చేయాలని ఇక్కడ వచ్చిన భక్తజనులందరి కోరిక, మా కమిటీ కోరిక, మా సభ్యుల కోరిక. అందరికీ మీరు ఏ విధంగా చేసి మన ముఖ్యమంత్రి గారి ద్వారా ఒక 10 కోట్ల రూపాయలు మంజూరు ఇప్పించాలని చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఆ వెంకటేశ్వర స్వామి మరి మన ముఖ్యమంత్రి గారి హృదయంలో, మీ హృదయంలో జ్వరమని ఈ కల్లి పూర్తి చేయాలని కోరుకుంటూ మరి ఇప్పుడు మన శాసనసభ్యులు పెద్దలు బాలనాయక్ గారిని మాట్లాడుతూ కోరుతా ఉన్నాం. ఆలయంలో ఈ గోదా కళ్యాణ మహోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలు, శాసన మండలి చైర్మన్ గారు, ఈ ప్రాంతానికి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమంలో వారి యొక్క సహకారాన్ని అందిస్తున్నటువంటి పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ పెద్దలు ఆలపల్లి నరసింహ గారు, వేదికమైనటువంటి ఇతర పెద్దలందరికీ, ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటున్నటువంటి అక్కా జిల్లాలందరికీ, భక్త మహాశివులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా ఆ గణపతి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన, ఈ ప్రాంతం పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, ఈ ఆలయ నిర్మాణంలో వాస్తవంగా నేను చిన్నప్పటి నుంచి నేను హాస్టల్, ఎస్టీ హాస్టల్, మేము నడుచుకుంటే ఇక్కడి నుంచి పోయేటప్పుడు ఏం సారు నేను పేరు చెప్పులు అంతకన్నా ముందు సార్ ఆ యొక్క ఈ ఆలయం చిన్నప్పటి నుంచి మేమందరం చూసాము. కానీ నేను శాసనసభ్యులు అయినప్పుడు మొట్టమొదటి రూపాయి ఖర్చు పెట్టే అవకాశం భగవంతుడు నాకే ఇచ్చింది. ఎందుకంటే ఆ గుట్ట ఉండే ఆ రోజు నేను పోయినసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ గుట్ట మీదకి రావాలని దేవరకొండ పట్టణానికి సంబంధించిన ఆలపల్లి నరసింహ గారు, చాలా మంది పెద్దలందరూ, మల్లయ్య గారు, పుణ్యగారు గారు, చాలా అంజయ్య గారు, బాబు చంద్రబాబు అంజయ్య గారు, ధనన్న గారు, చాలా మంది వస్తే ఆ రోజు మొట్టమొదటిసారిగా ఈ యొక్క టెంపుల్ పైన రోడ్డు నిర్మాణం చేపట్టాం. దాని తర్వాత అనేకమైన సందర్భాలు ఎవరైతే హోదాలో వాళ్ళందరూ కూడా సహకారం ఉన్నది. మన ఒక్కరి వారి ఎవరెవరైతే హోదా ఉన్నారో వారి యొక్క సహకారం అందరికీ ఉన్నది. కానీ పోయినసారి మరి మన శాసన మండలి చైర్మన్ గారు మరి ఆనాటి ప్రభుత్వంలో మరి 6 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ మంజూరు ఇప్పించినారు. మంజూరు ఇప్పించగానే డబ్బులు విడుదలయ్యేసరికి ప్రభుత్వం మారిపోయింది. మారిపోయిన తర్వాత మరి చైర్మన్ గారు నేను మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైనాన్స్ కానీ వివిధ కార్యక్రమాల్లో ఉన్నటువంటి అధికారులందరికీ ఎప్పటికప్పుడు సెక్రటరీ చుట్టూ తిరుగుతూ మరి వారి సహకారం తీసుకొని ఆ 6 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయించాలని చెప్పి అందుకు ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి 6 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు వెంటనే విడుదల చేశారని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. దాంతో పాటుగానే ఒకరోజు వెంకటరెడ్డి గారిని ఇక్కడ తీసుకొని పోతున్నాం. వాస్తవం వేరే కార్యక్రమంలో రోడ్ల ప్రారంభంతో వచ్చినప్పుడు మరి గుడికి సంబంధించిన పెద్దలందరూ కూడా వారి వెంకటరెడ్డి గారిని గుడికి తీసుకురామంటే వారు ఆ రోజు ఆలయానికి వచ్చి మరి సొంతంగా 25 లక్షల రూపాయలు వారి సొంత నిధులుగా సొంత డబ్బులు ఆ రోజు 25 లక్షల రూపాయలు వెంకటరెడ్డి గారితో కూడా ఇప్పించినాం. అంటే ఎప్పటికప్పుడు మా వంతు సహాయ సహకారం అందిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ నిర్మాణంలో కావాల్సినటువంటి మిగతా అవసరం ఉందో పెద్దలు మండలి చైర్మన్ గారు నేను వాస్తవంగా 3-4 రోజుల కిందనే ముఖ్యమంత్రి గారికి కలవాలని పేరు నిర్ణయం అనేది అవకాశం పడలే. 2 రోజులు మాకు ఇక్కడ వేరు వేరు ప్రోగ్రాంల వల్ల వేయలేకపోయినాం. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని
మరి నేను చైర్మన్ గారు పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులు సోదరుడు రఘువీరెడ్డి గారు ముగ్గురం పోయి కలిసి తప్పకుండా తీసుకొని వస్తాం. ఈ ఆలయాన్ని పూర్తి చేస్తాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే మేము ముగ్గురు కలిసిపోయినాక ఆయన కాదని లేదని చెప్పిన నమ్మకం నాకున్నది. కాబట్టి నష్టపడి చెప్తున్నాం, మళ్ళీ నువ్వు 10 మళ్ళీ తక్కువ, మళ్ళీ 12 కావాలి, మళ్ళీ 2 కావాలని పదే అడగమ్మా. నువ్వు పూర్తి స్థాయిలో ఎస్టిమేట్ చేసి కంప్లీట్ అయ్యేటట్టు దేవాలయాన్ని అది చెప్పండి. నేను పెద్దలు సుఖేంద్ర గారు, ఎంపీ గారు, రఘువీర్ గారు ముగ్గురు పోతాం. ముఖ్యమంత్రి గారిని తప్పకుండా ఒప్పించి ఈ నా ఆలయాన్ని పూర్తి చేసేటటువంటి బాధ్యత మాదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతోపాటుగా మీ అందరి యొక్క ఆశీస్సులు, మీ అందరి యొక్క ఆశీర్వాదం, మరి అదేవిధంగా పెద్దలు ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క పూర్తి సహాయ సహకారం, వారి మంచి మనసుతోటి మరి ఈ అనేక సంవత్సరాలుగా వాస్తవంగా నేను ఈ సమయంలో దాన్ని తీసుకురాగలుగుతానా లేదా అన్నటువంటి ప్రాజెక్టు డిండి ఎత్తిపోతున్న పథకాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ లో తీర్మానం చేసి గొప్ప మనసు దాటుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందులో పూర్తి సహాయ సహకారాన్ని అందించినటువంటి మా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు సుఖేంద్ర రెడ్డి గారు, అదేవిధంగా మా సోదరుడు రఘువీరెడ్డి గారు నాతో సహకరించి ఈ ప్రాంతానికి కావలసిన అభివృద్ధి కార్యక్రమం ఇప్పటికి కోరుతున్నాను. ఈ యొక్క ప్రాంత అభివృద్ధిలో సుఖేంద్ర రెడ్డి గారి పాత్ర మరవలేనిది. అందరం కూడా మనందరం కూడా ఏ పార్టీలో ఉన్నా, రాజకీయంగా ఎక్కడున్నా ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంత వాసులుగా మేమే తాపత్రయంలో మాకంటే ఒక అడుగు ముందుకేసి వారు అనేక సందర్భాల్లో తాపత్రయపడ్డటువంటి వ్యక్తి. అందుకని భవిష్యత్తులో కూడా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు తప్పకుండా సాగునీటి ప్రాజెక్టుతో పాటుగా ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమంలో వారి యొక్క సహాయ సహకారాన్ని అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ని తప్పకుండా పూర్తి చేస్తాం. ముఖ్యమంత్రి గారి చేతుల మీద ప్రారంభించేటువంటి కార్యక్రమాలను కూడా పూర్తి చేస్తామని మరొకసారి మీ అందరికీ, మీ అందరి యొక్క ఆధారాభిమానాలు, మీ అందరి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా మా పైన ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గుత్తా సుఖేంద్ర రెడ్డి గారు మరి వాళ్ళు కూడా అప్పుడు ఆనాడు ఎంపీగా ఉన్నప్పుడు సీసీ రోడ్ల కానీ గైడ్ వాస్ కానీ సుమారుగా 50-60 లక్షల రూపాయల దాకా ఆయన ఎంపీ లాటరీలతో పూర్తి చేసుకున్నాం. మరి అదేవిధంగా 25 లక్షల రూపాయలుగా 2 సంవత్సరాల కింద వచ్చినప్పుడు చాలాసేపు కూర్చొని మేము ఎంతసేపు రోడ్డు ప్రదర్శించుకున్నాం. కానీ మరి 25 లక్షల రూపాయలు నా సొంతంగా ఇస్తానని చెప్పి ప్రకటించి మరి ఒక 4-5 నెల రోజుల లోపలనే అది పూర్తిగా ఇచ్చిండు. మరి ఎప్పుడు కూడా ఆనాడు 6 కోట్ల రూపాయలు కూడా మన ఆనాడు నరేంద్ర కుమార్ గారు ఎమ్మెల్యే ఉన్నారు. మరి మీరు సహకరించబట్టే, మీరు చేయబట్టే ఆనాడు మరి 6 కోట్ల రూపాయలు వచ్చినాయి సార్. మరి దయచేసి ఈనాడు కూడా మీ చేతుల మీద గుడి పూర్తి చేయాలని కోరుకుంటూ మరి పెద్దలు సుఖేంద్ర రెడ్డి గారిని మాట్లాడతా కొడతారు. ధనుర్మాసం సందర్భంగా ఈరోజు గరుడాద్రి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గోదాదేవి కళ్యాణ సందర్భంగా గౌరవ సోదరులు శాసనసభ్యులు నాయక్ గారు, స్థానిక మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ గారు, ఈ గుడి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ట్రస్టీలు అంటే నేను కూడా దాంట్లో ట్రస్టీ. కాబట్టి అమ్మవారి యొక్క ఆశీస్సులు, భగవంతుని యొక్క ఆశీస్సుల వల్లనే పెట్టినప్పుడు చాలా తక్కువ ఎస్టిమేట్ వేస్తారు. గోదాదేవి కళ్యాణం ఇప్పుడల్లా పెంచుకుంటూ పోతూ ఉంటాం. ఎందుకంటే గతంలో 2 సంవత్సరాల క్రితం 6 కోట్లు ఇప్పించారు, సరిపోతాను 6 కోట్లు ఇప్పించారు. ఆ తర్వాత ఈ రకంగా వస్తూ ఉన్నది. భక్తుల యొక్క కోరికలనుకోండి, ఈ టెంపుల్ యొక్క ప్రాధాన్యత కూడా ఒక దేవరకొండ నియోజకవర్గానికి, దేవరకొండ పట్టణానికి కాదు, ఈ ప్రాంతానికి మొత్తం కూడా ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి మరి భక్తులకు ఆలయంగా వెలిగిపోతున్నది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి నేను గౌరవ శాసనసభ్యులు నాయక్ గారు తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. 2-3 రోజుల్లో కలిసి కావలసినటువంటి ఏర్పాట్ల కొరకు నేను కోరుతాను. తప్పనిసరిగా ఈ ఆలయాన్ని పూర్తి చేసేటువంటి వైపు మా సంపూర్ణమైనటువంటి సహకారం ఉంటుందనేటువంటి విషయాన్ని
నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కళ్యాణోత్సవం మహోత్సవం సందర్భంగా హాజరైనటువంటి అక్కా చెల్లెళ్లకు భక్తులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని, వారి యొక్క ఆశీస్సులతోనే ఈ గుడి కూడా అతి తొందరలో పూర్తి కావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి Shri